హాయ్ హలో వెల్కమ్ టు 24/7 న్యూస్ టీవీ. భారతదేశంలో మొట్టమొదటి చంద్రగ్రహణం సెప్టెంబర్ 7న ఏర్పడనుంది. గ్రహణ సమయంలో ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి, ఏ రాశుల వారికి ఎలాంటి ప్రభావాలు ఉంటాయి, ఏ పనులు చేయాలి, ఎలాంటి పనులు చేయకూడదు అనే విషయాలు మనకి ఈరోజు వివరించడానికి ఈరోజు మనతో ఉన్నారు ప్రముఖ జ్యోతిష్యులు చంద్రశేఖర్ శర్మ గారు. ఆయనతో మాట్లాడదాం. గురుగారు నమస్తే. నమస్కారం అమ్మా. ఎలా ఉన్నారు గురుగారు? బాగున్నామమ్మా. గురువుగారు, ఇప్పుడు ఈ సంవత్సరంలో మనకు చంద్రగ్రహణం అనేది భారతదేశంలో మొట్టమొదటిసారిగా ఏర్పడనుంది. సో ఈ గ్రహణ సమయంలో ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి, గర్భిణీలు కూడా ఉంటారు, వాళ్ళు కూడా ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి, ఎలాంటి నియమాలు పాటించాలి చెప్పండి గురుగారు. ఆదిత్యాయ చ సోమాయ మంగళాయ బుధాయ చ గురు శుక్ర శనిభ్యశ్చ రాహవే కేతవే నమః. 24/7 వీక్షిస్తున్నటువంటి ప్రేక్షకులకు విశేష కార్యక్రమానికి స్వాగతం తెలియజేస్తూ చక్కని ప్రశ్నను స్వప్న అడగడం జరిగింది. ఎందుకంటే భారతదేశంలో ముఖ్యంగా మనకు విశ్వావసునామ సంవత్సరంలమ్మ మొట్టమొదటి కనిపించే చంద్రగ్రహణం, సంపూర్ణ చంద్రగ్రహణం. ఇది పాక్షికం కాదు, సంపూర్ణమైనటువంటి చంద్రగ్రహణం మనకు భాద్రపద శుక్ల పౌర్ణమి రోజున, ఆదివారం రోజున పూర్వభాద్ర నక్షత్రము కుంభరాశిలో ఈ యొక్క సెప్టెంబర్ 7వ తేదీ మనకి ఈ యొక్క చంద్రగ్రహణం సంభవించబోతుంది. అయితే మరి చంద్రగ్రహణం అనేది సంభవించినప్పుడు కొన్ని దేశాలకు మంచి ఫలితాలు, కొన్ని దేశాలకు చెడు ఫలితాలు, దానితో పాటు ప్రకృతిలో మార్పు, రెండోది తర్వాత మూడవది ఏమిటంటే మనకు ఉన్నటువంటి రాశుల ప్రకారంగా రాశులను 3 భాగాలుగా చేస్తారమ్మా. 12 రాశులకు 4 అంటే ఒకళ్ళకు శుభ ఫలితం, ఒకళ్ళకు మధ్యమ ఫలితం, అధమ ఫలితం అని చెప్పేసి 3 రకాల ఫలితాలు ఈ చంద్రగ్రహణం వల్ల సుమారు 3 మాసాల దాకా దాని ఎఫెక్ట్ ఉంటుంది. 3 మాసాలు అంటే మనకి ఇప్పుడు సెప్టెంబర్, అక్టోబర్, నవంబర్ దాకా దీని యొక్క ఎఫెక్ట్ అనేది మనకు కనబడుతుంది. అయితే ఈ యొక్క సంపూర్ణమైనటువంటి చంద్రగ్రహణం ఏదైతే 7వ తేదీ భాద్రపద శుక్ల పౌర్ణిమ ఆదివారం రోజున రాత్రి 9:55 ప్రారంభం. తర్వాత మొత్తము ఈ గ్రహణము రాత్రి 11:41 మధ్యకాలం. తర్వాత సంపూర్ణ గ్రహణ అంత్యకాలం ఎప్పుడంటే 12:24 అంత్యకాలం. అంటే చంద్రగ్రహణం మొత్తం సమాప్తం అయ్యేసరికి ఆదివారం రాత్రి 1:28 దాకా చంద్రగ్రహణం. అంటే దాదాపు ఒక 10 గంటల నుంచి 1:30 దాకా సుమారు 3-3:30 గంటల గ్రహణ వేధ అనేది ఉంటుందమ్మా. అయితే ఈ యొక్క గ్రహణము సంభవించినప్పుడు ముఖ్యంగా గ్రహణ నియమాలు ఏమిటి అసలు? చాలా వరకు ఇప్పుడు ఇంతకుముందు నువ్వు అడిగిన ప్రశ్న ఏంటమ్మా అంటే గర్భవతులు ఉంటారు, వాళ్ళు ఎటువంటి నియమాలు పాటించాలి? గర్భవతులతో పాటు సామాన్యంగా ఉన్నటువంటి మానవులు కూడా ఎప్పుడైతే సూర్యచంద్ర గ్రహణాలు వస్తూ ఉంటాయో అప్పుడు సహజంగానే మనకు డైజెషన్ సిస్టమ్ అనేది చేంజ్ అవుతుంది. కొంత ఆరోగ్య సూత్రాలు కూడా పాటించాలి. అయితే ఈ ఆరోగ్య సూత్రాలలో ముఖ్యంగా గ్రహణం కంటే 6 గంటల ముందు భోజనాలు చేయాలి. అంటే రాత్రి సుమారు 10 గంటల కనుకుంటే 4 గంటల లోపుగా భోజనాలు చేయాలి. గర్భవతులకు వారికి 1 గంట అటు ఇటు అయినా కూడా సాయంకాలం మాత్రం ఏమీ తినకూడదు. తర్వాత గర్భవతులు ఎప్పుడైతే గ్రహణం ప్రారంభం, ఇప్పుడు 9:58 గ్రహణం ప్రారంభం కదా, దానికంటే 3 గంటల ముందు వారు ఆకాశాన్ని గాని చంద్రుణ్ణి గాని చూడకుండా వాళ్ళు ఒక గదిలో ఉండడం. ఎందుకు మరిది? ఇది మూఢనమ్మకం కాదమ్మా. ఏదైతే ఉంటుందో గర్భంలో ఉన్నటువంటి శిశువు అంటే ముఖ్యంగా 7 మాసాల వరకు గర్భంలో శిశువు రూపం తయారైతుంది. తల్లి గర్భంలో తయారైనటువంటి ఆ యొక్క రూపానికి ఈ కిరణాలు సరిగ్గా పడనప్పుడు వాళ్ళు వికలాంగులుగా, హ్యాండిక్యాప్డ్గా మారుతుంటారు. అందుకని చెప్పేసి గ్రహణ నియమాలు గర్భంతో ఉన్నటువంటి స్త్రీలు
ముఖ్యంగా 7వ మాసం నుంచి 9వ మాసం దాకా ఉన్నటువంటి వాళ్ళు తప్పకుండా పాటించాలి. ఓకే అయితే గురుగారు. వీళ్ళు ఆకాశం వైపు చూడడం గాని, చంద్రుని యొక్క కిరణాలు వీళ్ళకు పడడం గాని ఉమ్, చూడకూడదు. తర్వాత ఈ యొక్క గ్రహణం మొత్తం మోక్షకాలం అయిన తర్వాత, అంటే సోమవారం ఉదయం లేసి ఉమ్, వీలైతే తలస్నానం చేసి భగవంతుని దగ్గర ఒక దీపాన్ని ఉమ్, వెలిగించాలి ఒకటి. తర్వాత ఆ రోజు ఒక పూట భోజనం చేయడం చాలా శ్రేయస్కరం. ఓకే. అల్పాహారం తీసుకోవాలి. ఉమ్, ఒకవేళ రాత్రి కూడా తినాలనుకుంటే పండ్లు, పాలు ఉమ్, ఇటువంటివి తీసుకోవాలి. ఉమ్, మరి గ్రహణం అనేది అందరికి కూడా ఉంటుంది కదా. అవును. ముఖ్యంగా వృద్ధాప్యంలో ఉన్నటువంటి వారికి ఏమిటంటే వాళ్ళు పండ్లు, ఫలాలు తీసుకోవచ్చు. ఒక పూట భోజనం అందరు కూడా ఉమ్, చేయడానికి అవకాశం ఉంటుంది. ఓకే. తర్వాత గ్రహణం అయిపోయిన తర్వాత తెల్లవారి సోమవారం రోజున, అంటే 8వ తేదీ, దగ్గరలో నదీ ప్రాంతం ఉంటే నదీ స్నానాలు చేయాలి. ఉమ్, గ్రహణానికి మోక్షకాలం అయిన తర్వాత నదీ స్నానం చేస్తూ, ఇప్పుడు మనం ఏ రాశులకైతే ఫలితాన్ని చెప్తూ ఉన్నామో ఉమ్, ఆ రాశుల వారిగా ఏం చేయాలనేది కూడా చూద్దామమ్మా. ఓకే గురుగారు. ముఖ్యంగా మనకు ఈ గ్రహణం అనేది ధనుస్సు, తర్వాత కన్యా, వృషభ, మేషరాశుల వారికి చాలా మంచిది. ఉమ్, అంటే వీళ్లకు గ్రహస్థితి విశ్వావసునామ సంవత్సరంలో ఇప్పుడు మనకు ధనుస్సు రాశికి శని బాగాలేడు, కన్యా రాశికి కూడా శని బాగాలేడు, గురువు కూడా బాగాలేడు. ఉమ్, తర్వాత వృషభ రాశి వారికి రాహుకేతువులు బాగాలేరు, మేషరాశి వారికి శని బాగాలేదు. ఉమ్, లేకున్నా కూడా ఈ గ్రహణంతో కూడుకున్నటువంటి చంద్రుని యొక్క అంశతోటి వీళ్లకు 3 మాసాలు వైభవంగా ఉంటుంది. అంటే ఓకే. ఉత్తమ ఫలితాన్ని పొందుతారు ఈ 4 రాశుల వాళ్ళు. ఓకే. తర్వాత మకరము, తులా, సింహం, మిథునం, ఉమ్, ఈ 4 రాశుల వాళ్లకు మధ్యమ ఫలితం, అంటే 50% లాభం ఉమ్, వీళ్లకు. తర్వాత కుంభము, వృశ్చికము, కర్కాటకము, మీనరాశుల వారికి అధమ ఫలితము, అశుభ ఫలితము. ఉమ్, మరి ఎట్లా, ఏమిటి అశుభ ఫలితాలు? ఉమ్, ఇప్పుడు లెక్క పరిహారాలు. ప్రకారం చూసినప్పుడు కుంభానికి గురుబలం ఉంది, ఉమ్, కానీ మిగతా గ్రహాలు బాగాలేవు. ఓకే. వృశ్చికానికి ఏ గ్రహం బాగాలేదు. ఉమ్, తర్వాత కర్కాటకానికి కూడా అంతే ఉంది. ఉమ్, తర్వాత మీనరాశికి ఇంకా చాలా, ఇప్పుడు ముఖ్యంగా వచ్చేది పూర్వభాద్ర నక్షత్రం కుంభరాశిలో వస్తూ ఉంది. ఉమ్, కాబట్టి ఇట్లా చూసినప్పుడు మరి అశుభమైనటువంటి ఫలితం అంటే ఏమిటి అంటే, వీరికి మానసిక పరమైనటువంటి చిత్త చాంచల్యం ఉంటుంది మెయిన్గా. ఉమ్, అంటే వీళ్ళు అనుకున్నది ఒకటి, చేసేది ఒకటి, ఓకే. అనుకున్న పనులు సక్రమంగా కాకపోవడం. ఉమ్, తర్వాత వీళ్ళు ప్రాజెక్టుల కోసం పెట్టినటువంటి పెట్టుబడులు కూడా సరిగ్గా రాకపోవడం. తర్వాత అనవసరమైనటువంటి ప్రమాదాలకు గురి కావడం. ఉమ్, ఇవన్నీ కూడా వీళ్లకు సంభవించడం జరుగుతూ ఉంటుంది. కాబట్టి ఈ యొక్క గ్రహణ వేళ సాధ్యమైనంత వరకు గ్రహణ నియమాలను పాటిస్తూ ఉమ్, భగవంతుని యొక్క ఆరాధన చేస్తూ, ముఖ్యంగా మనం ఇంతకుముందు చెప్పుకున్నాం, ఈ కుంభ, వృశ్చిక, కర్కాటక, మీనరాశి వాళ్ళు తప్పకుండా తెల్లవారి గ్రహణ మోక్షకాలం అయిన తర్వాత నదీ స్నానం చేయాలి. గ్రహణానికి సంబంధించినటువంటి దాన ప్రక్రియ అంటారు. అంటే ఒక ముఖ్యంగా చంద్రబింబం, ఉమ్, తర్వాత నాగ సర్పబింబం, ఓకే. తర్వాత మంచి నెయ్యి, తర్వాత తెల్లని వస్తువులు, ఉమ్, చంద్రునికి ఇష్టమైనటువంటి పదార్థాలన్నీ కూడా నదీ స్నానం అయిన తర్వాత అక్కడ ఉన్నటువంటి దేవాలయ అర్చకులకు కానీ బ్రాహ్మణోత్తములకు కానీ ఉమ్, దానం దానం చేయడం చేయాలి. శ్రేయస్కరం. ఉమ్, తర్వాత ఇంకొకటి ఏమిటంటే, ఈ 4 రాశులకు సంబంధించినటువంటి వారు సోమవారం రోజున వీరి గోత్రనామాలతోటి రుద్రాభిషేకం, లయకారుడైనటువంటి శివునికి అభిషేకం చేయించుకుంటే మంచి వీళ్ళకి ఎటువంటి ప్రమాదాలు కూడా జరగవు. ఉండవు. ఉమ్, అయితే ఇక్కడ మనకు ఈ చంద్రగ్రహణం అప్పుడు ఏమవుతున్నదంటే, మేషరాశి వారికి ఆ గ్రహణ సమయంలో ఆ రోజున 11ంట చంద్రుడు ఉంటున్నాడు, లాభం చేస్తాడు. ఉమ్, వృషభ రాశి వారికి లాభం ఉంది. ఓకే. తర్వాత సింహరాశి వారికి లాభం ఉంది, ఉమ్, కన్యా రాశి వారికి లాభం ఉంది. ఇట్లా శుభస్థానాల్లో అంటే మనకు చంద్రుడు 1వ స్థానంలో ఉన్నప్పుడు లాభం చేస్తాడు,
మూడవ స్థానం, 6వ స్థానం, 7వ స్థానం, 10వ స్థానం, 11వ స్థానం, ఇవి లాభస్థానాలు. ఓకే. కాబట్టి చంద్రగ్రహణం అప్పుడు ఎవరైతే చంద్రుని యొక్క ఆరాధన చేస్తారో, చంద్రుని యొక్క ఆరాధన ఏం చేయాలమ్మా అంటే చంద్రునికి సంబంధించినటువంటి శ్లోకాలు చదువుకోవడం. దదిశంక తుషారాభం క్షీరోధార్ణవ సంభవం నమామి శశనం సోమం శంభోర్ కుటభూషణం, చంద్రగ్రహం యొక్క శ్లోకం. తర్వాత చంద్రుని యొక్క అదే విధంగా చంద్ర అరిష్టేతు సంప్రాప్తే చంద్ర పూజాంచ కారయేతు చంద్ర ధ్యానం ప్రవక్ష్యామి మనఃపీడోపశాంతయే, ఈ 2 శ్లోకాలు చదువుకోవాలి. తర్వాత దానం చేసేటప్పుడు కూడా తమోమయ మహాభీమ సోమ సూర్య విమర్ధన హేమతార ప్రదానేన మమ శాంతి ప్రదోభవ, ఈ శ్లోకం చదువుకొని దానాలు చేయాలి. ముఖ్యంగా ఈ యొక్క చంద్రగ్రహణంతో ఏమవుతున్నా అంటే సముద్రాలు ఉప్పొంగడం, ప్రకృతి పరమైనటువంటి సముద్రాలు ఉప్పొంగడం, తర్వాత వర్షాలు అధికంగా పడడం, ఇప్పటికే ఆల్రెడీ పడుతూ ఉన్నాయమ్మా, వర్షాలు పడడం. తర్వాత కొన్ని ప్రాంతాలలో ఇప్పుడు మనం చెప్పుకుంటున్నటువంటి మేఘాలే ఆకాశం నుంచి రాలిపడ్డట్టు, అట్లా ప్రకృతి బీభత్సం కూడా చంద్రగ్రహణం కారణంగా వస్తూ ఉంటుంది. దీని యొక్క ప్రభావం భారతదేశం మీద కూడా కొంత అలజడి వాతావరణం సృష్టించబోతూ ఉంది. తర్వాత కొన్ని దేశాలు ఏవైతే ఉన్నాయో వాటిల్లో కూడా కొంత అలజడి వాతావరణం ఉంటుంది. ప్రకృతి సంబంధించినటువంటి వైషమ్యాలు, నదులు ఉప్పొంగడం, గ్రామాలు కొన్ని మునిగిపోవడం, ఇటువంటి అన్ని కూడా గ్రహణం రాకముందే వాటి యొక్క ప్రభావం అనేది మనకు చూపిస్తూ ఉంది. కాబట్టి విశ్వావసునామ సంవత్సరంలో అందరం క్షేమంగా ఉండాలి అంటే గ్రహణ స్థితిని పాటించండి. తర్వాత ముఖ్యంగా ఈ గ్రహణ నియమాలు ఎవరైతే పాటిస్తారో వాళ్లకు తప్పకుండా, అందుకే చంద్రుడు షోడశ కళానిధి అని పేరు ఆయనకు. కాబట్టి షోడశ కళలకు అధిపతి అయినటువంటి చంద్రుని యొక్క అనుగ్రహం ఉంటే మానసిక పరమైనటువంటి ప్రశాంతత మనకు లభిస్తుంటుందమ్మా. కాబట్టి చంద్రుని యొక్క అంశం అందరికి చక్కగా ఉండాలని కోరుకుందాం మన ప్రేక్షకులకు. ఓకే గురుగారు, చాలా చక్కగా వివరించారు. ధన్యవాదాలు. నమస్కారం.